పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎలా ఉండేవాళ్ళు సావిత్రమ్మ? సినిమాలో చూపించినట్లుగానే ఉండేవాళ్ళ, లేకపోతే రియల్ లైఫ్ లో సావిత్రమ్మని చూసిన వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్తారు కాబట్టి సావిత్రమ్మ జీవితంలో మీరు చూసిందంటే ఏమని చెప్తారు? మంచి చెడు రెండు ఉంటది, అది ఏ ఇండస్ట్రీలో అయినా కామన్. ఆమె దగ్గర మంచిగా ఉంది, చెడు నాకేం కనిపించలేదు. ఆ చెడు అనేది వాళ్ళ దృష్టిని బట్టి ఆవిడ తాగుతారు అనేది అది చెడుగా నేను అనుకోలేదు. ఆవిడ ఏ పరిస్థితుల్లో అలా అయ్యారు మనకు తెలియదు, కానీ ఆమె దగ్గర ఉన్నాయన్నీ మంచి క్వాలిటీస్, మంచిగా మాట్లాడతారు, హెల్పింగ్ నేచర్. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఒకసారి నేను ట్రైన్లో వస్తూ ఉన్నాను, విజయవాడ నుంచి నేను మా పెద్దమ్మ, నాతో ఎప్పుడు మా పెద్దమ్మ ఉండేవాళ్ళు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే, మేమిద్దరమే నైట్ టైం వస్తూ ఉన్నాము మెయిల్లో. ఒంగోలు వచ్చిన తర్వాత ఎవరో ఇద్దరు ఎక్కారు, 4th బర్త్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ క్లాస్. ఒక 2 బర్త్లో మేమిద్దరం ఉన్నాము, ఇంకో 2 బర్త్లో వేకెంట్. ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు, టీటీఆర్ వచ్చి చూపించారు ఈ బర్త్ మీద అని చెప్పేసి. సరే నేను చూసాను, పడుకున్నాను. మళ్ళా ఎవరో వచ్చారు మనకెందుకు అని మళ్ళా వచ్చి టీటీఆర్ అమ్మా టికెట్ ఇవ్వండి అంటే, ఆమె చెప్తున్నారు మీ దగ్గర ఉందేమో టికెట్ తీసి ఇవ్వండి అంటుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు నాకు. తీసి ఇవ్వండి అంటే, అయ్యో నా దగ్గర లేదమ్మా, వెనక కొడుకులు ఇవ్వంగా. ఎవరో ఏదో ఫంక్షన్ తీసుకెళ్లారామని గబగబా టికెట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, మర్చిపోయారా ఏదో తెలియదు, మొత్తానికి ఇవ్వలేదు ఆమె చేతికి. టీటీఆర్ వచ్చేసి టికెట్ అడిగితే ఇద్దరు వెతుక్కుంటున్నారు. లేదంటే డబ్బు కట్టండి, లేదంటే నెక్స్ట్ స్టేషన్లో దిగాలి అంటున్నారు. వాయిస్ విని నేను సావిత్రమ్మ అని గుర్తుపట్టాను. ఓకే, అప్పటికి టాప్ హీరోయిన్ కదా. ఎవరు అమ్మా? అదే అప్పటికి తగ్గినాయి కదా పిక్చర్లు. లాస్ట్ స్టేజ్ లో నేను చెప్తున్నది సావిత్రమ్మ గొంతులా ఉందని లేచి పెద్ద లైట్ వేసి చూశాను. బెడ్ లైట్ లో ఉన్నది యాక్చువల్ గా. లేచి చూస్తే అమ్మ లేదయ్యా డబ్బు లేదు, నేను తర్వాత ఇస్తానని చెప్పి అదో చెప్తుంది. ఆ పక్క ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఒక వాదం జరుగుతూ ఉన్నది, లేదమ్మా దిగిపోవాలని. అతనికేం తెలుసు, ఫలానా అనేది ఆయనకు తెలియదు, టీటీఆర్కి తెలియదు. టీటీఆర్కి తెలియదు కదా, తెలుగు కదా కాదు, ఆయన వేరే భాషలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంగ్లీష్ లోనే ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే ఓ అమ్మాయి కదా అని చెప్పేసి వెంటనే అమ్మ నేను ఇస్తానండి అని చెప్పి గబగబా హ్యాండ్ బ్యాగ్ తీసి ఎంత అని అడిగితే ఏదో చెప్పాడు ఆయన. ఇచ్చాను, రాసిచ్చాడు. థ్యాంక్స్ మా, నేను ఇంటికి వెళ్ళగానే నేను పంపిస్తాను నీకు అని చెప్పాను. పర్వాలేదు మా, దానికేంటి తర్వాత చూసుకుందాంలేండి అన్నాను. లేదు నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు అని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. సరే అయింది, అయిపోయింది, దిగాము మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి స్టేషన్లో అలా చేసుకొని అయింది. వెళ్ళాము, ఆమె వెళ్ళారు, నేను ఇంటికి వచ్చాను. వెళ్ళిన సెకండ్ డే ఫోను, మా విజయమా నేను డ్రైవర్తో డబ్బు పంపిస్తున్నాను, ఇల్లు ఎక్కడో కరెక్ట్గా చెప్పు. బోగ్ రోడ్ అమ్మా, అయినా ఇప్పుడు ఏంటి అర్జెంటు, తర్వాత ఎదురుగానిలేండి. లేదమ్మా అలా కాదు, ఎంత ఏ టైంలో నువ్వు నాకు హెల్ప్ చేసావు, మర్చిపోగలను నిన్ను అని చెప్పేసి అన్నారనమాట. నాకే కళ్ళమని నీళ్ళు వచ్చినాయి ఆ మాట విని. అలాగే నెక్స్ట్ డ్రైవర్తో ఇచ్చి డబ్బు ఉంచుకోవాలని వింటాం. అవును చూడండి, అంత పీక్ లో ఉండి ఆ టైంకి ఆమెకు డబ్బులు, ఆమె దగ్గర డబ్బులే. అంటే ఆ తీసుకెళ్లిన వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా వాళ్ళు బిహేవ్ చేశారు కదా. టికెట్ ఇవ్వాలి కదా ఆమె చేతికి ఒంగోలు నుంచి. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బాండింగ్ అలాంటిది కాబట్టి మిమ్మల్ని మర్చిపోరు లైఫ్ లో. మర్చిపోలేదు. తర్వాత రోజులు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ, వెళ్ళి చూడటం కానీ, అంటే అలాంటి పరిస్థితి? నేను ఆమె పోయిన రోజు నేను ఉడిపిలో ఉన్నానండి, వర్క్ కన్నడ పిక్చర్ షూటింగ్ లో ఉన్నాను. మార్నింగ్ ఎవరో చెప్పారనమాట వచ్చి, ఇలా సావిత్రి గారు పోయారని చెప్పేసి. అంతే, చాలా అప్సెట్ అయ్యాను. ఏం చేస్తాం, మళ్ళా అనిపించింది చిచి ఇంకా ఉండే ఆమె సఫర్ అవ్వకూడదు, ఇదే కరెక్ట్ కదా. ఇంకా చాలా సఫర్ అయ్యారట. ఆ టైంలో నేను చూడలేకపోయాను, వెళ్ళలేదు, ఆమె చూడలేదు. నేను చూడలేననే వెళ్ళలేదు. అంటే చూసి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు ఏంటంటే, చూసి వచ్చిన వాళ్ళు అంటున్నారు అన్నానగర్ లో ఉన్నారు, చాలా దీనస్థితిలో ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కొంతమంది అంటాం లేదు ఆయన కేర్ తీసుకొని అన్ని చేస్తున్నారు,
జమిని గారు అని కొంతమంది చెప్పటం. సో అలా జరిగి అనిపించింది ఎవరైనా సరే కష్టపడుతూ అలా ఉండకూడదు, వెళ్ళిపోవటం సుఖం. ఓకే. కానీ మీ టైంలో ఉన్న హీరోయిన్స్ చాలా మంది, హీరోయిన్సే కాదు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా, ఆడవాళ్ళు ముఖ్యంగా ఆ టైంలో బాగా బిజీగా ఉండి, అండ్ ఎట్లా అంటే కనీసం అన్నం తినడానికి కూడా టైం ఉండదు, అన్ని కాల్ షీట్ అంత బిజీగా ఉండేవాళ్ళు. ఎవరి మీదో ఆధారపడి ఉంటారు, రెమ్యునరేషన్ ఎంత ఇస్తారో తెలియదు, ఎవడో చూసుకుంటాడు, బావు అక్కో తమ్ముడు ఎవరో ఒకళ్ళు. చివరి రోజుల్లో అంత పీక్ లో ఉండి అంత సంపాదించి డైమండ్ స్పూన్ అయ్యుండి కూడా దీనస్థితిలో ఇల్లు లేక తిండి లేక చనిపోయిన ఆర్టిస్టులను చాలా మందిని చూసాం. ఎందుకు ఆ పరిస్థితి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. మీకేమనిపించింది మీ కంటితో చూస్తే? ఏమనుకుంటామండి, ఏమంటానికి వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో బహుశా. కానీ చుట్టూ నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తే మాత్రం అది చాలా ద్రోహం, తప్పు కదా. ఇప్పుడు నేను నమ్మాను మిమ్మల్ని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అలా జరిగిన ఏమో కొన్ని మనకు తెలియదు. మీరు మీరు చూసింది ఒకటి బాధాకరమైన సంఘటన అంటే ఇంత లైఫ్ లీడ్ చేసిందేమో, ఇలా అయిపోయింది ఏంటి చివరి రోజుల్లో అనిపించిన? అదే సావిత్రమ్మే ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏదన్నా అంటే సావిత్రమ్మే ఎగ్జాంపుల్. కానీ ఆమె జీవితానికి చాలా మంది పాఠంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త పడ్డవాళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు చాలా మంది. సో మనం ఇలా అవ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా అవ్వకూడదు. మరి అసలు అంత పీక్ లో ఉన్నామా, అలా అవటం అనేది మరి ఏమనుకోవాలి. అజాగ్రత్త, కర్మనే నమ్మాలి తప్పదు. బట్ ఏదనేది మనకు తెలియదు. ఆమె విషయంలో చాలా మంది ద్రోహం చేశారు. ఆమెకి నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ద్రోహం చేశారు. పిచ్చిగా నమ్మేస్తారు. అమ్మ కాసేపు పరిచయం ఎందుకుంటే పిచ్చిగా నమ్మేస్తారు. అదే ఆ వీక్నెస్ ఆమెకి, ఆ మంచితనాన్ని వాళ్ళు వేరేగా తీసుకున్నారా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.